జ్ఞాపకం చేసుకోండి అమ్మా. దేవుడు ఈ సంవత్సరం అంతా ఆయన దయ అనే కిరీటాన్ని మనకి ధరింప చేశాడు. హల్లెలూయా కదా. ఈ సంవత్సరం అంతా దయ కిరీటం ధరింప చేశాడు. సజీవులుగా మనల్ని పెట్టుకున్నాడు ఆయన కదా. దేవుడు అంటున్నాడు, దేవుడు మనకు వాగ్దానాలని సిద్ధపరిచిన దేవుడు. దేవుడు చేసిన ఆ మేళ్లను బట్టి మనం ఆనందించాలి బిడ్డ. 4వ వచనంలో చెప్పినట్లుగా ఆయన ఆవరణలో నివసించినట్లు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన ఆవరణములలో నివసించినట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడమ్మా. అలా ఏర్పాటు చేసుకున్న వాడు ఎలాంటి వాడంటే లేఖనము చెబుతుంది, వాడు ధన్యుడు. హల్లెలూయా. వాడు ధన్యుడు. ఎవరు? మనం అందరం ఎవరం ఇప్పుడు? ధన్యులు. కారణం ఏంటంటే ఆయన ఆవరణములలో ఈ విధముగా రాత్రికాల సమయంలో గడపటం అనేది మనకెంతో ధన్యత. హల్లెలూయా.